బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో 47 ఆగస్టులో హైదరాబాదు భారతదేశంలో భాగం కాదు. హైదరాబాద్ స్టేటు, జమ్మూ కాశ్మీరు, జునాగఢ్ ఇవి అప్పటికి ఇండిపెండెంట్గానే ఉన్నాయి. ఇంకా డెవలపింగ్ కంట్రీనేనా మన ఇండియా? డెవలప్డ్ కంట్రీ. వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ ఎ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,800. అదే మీరు చైనా తీసుకున్నట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ అబౌట్ $14,200. ఏంటి సార్ వాళ్ళు చేస్తున్నది ఏంటి, మనం చేయలేకపోవడం ఏంటి? మనం భవిష్యత్తులో చేయవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది చేయడం లేదు. అయితే 1947 వరకు ప్రజలు దేశం కోసము, ఫ్రీడమ్ కోసం పోరాడారు సార్. ఇప్పుడు ఈ 2026లో ఈ జనరేషన్ దేనికోసం పోరాడాలి? ప్రజాస్వామ్యంలో ఈ రోజు మార్పు రావాల్సింది ప్రజల్లో. డబ్బు తీసుకోకుండా ఓటేయాలి ఫస్ట్. తమిళనాడులో విజయ్ ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఓటేశారు. ఎందుకు? భవిష్యత్తు మీద నమ్మకం ఉంది. పక్క రాష్ట్రంలో విజయ్ గారు చేస్తున్నప్పుడు, స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఫీజు తగ్గిస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము? అంటే ఏ సమాజంలో అయినా జీవితానికి వెలకడతారా, ఆరోగ్యానికి వెలకడతారా, భవిష్యత్తుకు వెలకడతారా? చదువు అంటే భవిష్యత్తే కదండి. గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, గొప్పవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, లేదా ఆ పై కులం వాళ్ళు, చిన్న కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఇంకొక మతం వాళ్ళు, మనం కలిసే అవకాశం లేని సమాజం అయిపోయింది మనది. నిజంగానే మళ్ళీ ఒక మంచి స్వతంత్ర భారతదేశాన్ని చూడగలమా ఫ్యూచర్లో? అందరూ ఒక్కసారి ఆలోచించవలసింది, ఈ దేశాన్ని నిర్మించడానికి నా కృషి ఏమిటి? దేశం నాకేమిస్తుంది అనుకోకుండా నేను దేశానికి ఏమిస్తున్నా అన్న ఒక థాట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగానే 1947లో ఇండియా ఎలా ఉంది, 2026లో ఇండియా ఎలా ఉంది, ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎస్పెషల్లీ మిలీనియల్స్ కావచ్చు, జెన్జీ కిడ్స్ కావచ్చు, రాబోయే జెన్ ఆల్ఫా కిడ్స్ కావచ్చు, ఎటువంటి థాట్స్తో మనము ఎదగాలి అండ్ భారతదేశానికి మనం ఏమి ఇవ్వాలి, ఇప్పుడు భారతదేశం ఏ సిచ్యువేషన్లో ఉంది, మన ఇండియన్ ఎకానమీ ఏంటి, ఇలాంటి విషయాలు చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో మేము చెప్పబోతున్నాము, డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క ఇండియన్ కంపల్సరీ దీన్ని వాచ్ చేయాలి. అయితే ఇవాల్టి స్పెషల్ గెస్ట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, డాక్టర్ పివి రమేష్ గారు. ఎంబీబీఎస్ తను చదువుకున్నా కూడా, డాక్టర్ అయినా కూడా దేశానికి సేవ చేయాలి అండ్ దేశం యొక్క సర్వీసెస్లో నేను కూడా డెవలప్మెంట్లో, జీడిపిలో కావచ్చు, ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్లో కావచ్చు, నేను ఒక భాగస్వామిని అవ్వాలి అన్న ఒక సంకల్పంతో ఐఏఎస్ సర్వీసెస్ ఇచ్చారు. అండ్ అలాగే మేనేజర్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్లో 40 కంట్రీస్కి పైగా మన ఇండియన్ తరపున తను మెంబర్గా ఉండి, తను డెఫినెట్లీ ఒక మంచి ఇండియాని చూడాలి అన్న ఒక సంకల్పంతో చాలా సేవలు చేశారు. అండ్ నౌ హీఈస్ విత్ అస్, డాక్టర్ పివి రమేష్ గారు. ఆయన అడిగి అసలు 1947లో ఎలా ఉంది ఇండియా, 2026లో ఎలా ఉంది ఇండియా అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీకు కూడా, మీకు అందరికీ. సార్, 1947లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ తీసుకున్నాము. ఇప్పుడు 2026లో నిజంగానే ఫ్రీ అయ్యామా? 1947లో ఉన్న సర్కమ్స్టాన్సెస్, 2026లో ఉన్న సర్కమ్స్టాన్సెస్ చాలా చాలా మార్పులు, చాలా చేర్పులు, చెప్పలేనటువంటి మార్పులు వచ్చాయి. 47లో మనం ముఖ్యంగా స్వతంత్రం బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి, సామ్రాజ్యవాదం నుంచి ఒక 100 సంవత్సరాల పాటు, ఇంచుమించు 100 సంవత్సరాల పాటు చాలామంది చేసిన కృషి వలన, ముఖ్యంగా గాంధీజీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన కృషి వలన, ఆ తరువాత బ్రిటన్ కూడా 2 ప్రపంచ యుద్ధాల తర్వాత విసిగిపోయి, వేసారిపోయి 45లో అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ క్లెమెంట్ అట్లీ గారి నాయకత్వంలో వారు, ఇక మేము ఈ సామ్రాజ్యవాదాన్ని వదిలేస్తాము, డీకొలనైజేషన్ ప్రాసెస్, మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి, మా ప్రజల్ని మేము పరిపాలించుకోవడానికి దృష్టి సారిస్తాము అనే ఒక దృక్పథంతో రావడం వల్ల, అంటే పుల్ ఫ్యాక్టర్స్, పుష్ ఫ్యాక్టర్స్ రెండు పనిచేసి తప్పకుండా పెద్ద సెంటిమెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏమో, 47 ఆగస్టులో మనం ఎక్కడైతే మాట్లాడుకుంటున్నామో ఈరోజు హైదరాబాదు భారతదేశంలో భాగం కాదు. ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరగలేదు.
15 ఆగస్టు 47. మన ఎక్కడ జరగలేదు, ఇక్కడ భారతదేశంలో జరగలేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే భారతదేశం ఎప్పుడు ఈ విధంగానే ఉంది కొన్ని వేల సంవత్సరాలు, కానీ ఒక అభిప్రాయం చాలా ప్రజల్లో ఉంది. 1947 ఆగస్టు 15 కూడా కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్, హైదరాబాద్ స్టేట్ కానీ, జునాగఢ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, అవి భారతదేశంలోకి భాగం కాలేదు. 14 ఆగస్టు వరకు కూడా మనకి బ్రిటిష్ ఇండియా అనేది దాంట్లో 52% మంది జనాభా మాత్రమే ఉన్నారు. అంటే ఇంచుమించు సగం మంది 565 ప్రిన్స్లీ స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు మన భారతదేశ జనాభా, భారతదేశంలో అప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ కూడా భాగస్వాములు కాబట్టి అక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిపి 6 కోట్లు, మనమేమో 33 కోట్లు, అంటే 39 కోట్ల జనాభా. ఈరోజు 145 కోట్లు జనాభా. ఈ 33 కోట్ల ఏదైతే భారతదేశం అయిందో, ఈ 18 కోట్ల మంది మాత్రమే బ్రిటిష్ ఇండియాలో ఉండేవాళ్ళు. మిగిలిన 15 కోట్ల మంది 565 ప్రిన్స్లీ స్టేట్స్లో, చిన్న దాని నుంచి పెద్ద వరకు కూడా. హైదరాబాద్ స్టేటు నిజాం గారి పరిపాలనలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఓన్లీ. కాబట్టి పెద్ద మార్పు ఏమిటంటే ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్ అయితే ఉన్నాయో, రాజ్యాలు ఉన్నాయో, ఆ రాజ్యాలకి కొన్నిటికి వాటి కరెన్సీ ఉండేది, వాటి రాజులు వేరే ఉండేవాళ్ళు, వారి యొక్క భాష వేరే ఉండేది, తరువాత వారి యొక్క ఫ్లాగ్, వారి యొక్క సింబల్స్, వారి కరెన్సీ, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండేవి. సో అయితే భారతదేశం మొత్తము స్వాతంత్ర దినోత్సవం అయితే ఆ రోజు 1947 ఆగస్టు 15 అనుకోండి, 14, 12 అనుకోండి, 12 అర్ధరాత్రి పాకిస్తాను 13 రాత్రి, అంటే 14 ఆగస్టు పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. 14 రాత్రి అంటే 15 ఉదయం నుంచి కూడా భారతదేశంలో కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అప్పుడు జాయిన్ కాలేదు. హైదరాబాద్ స్టేటు, జమ్మూ కాశ్మీరు, జునాగఢ్, ఇవి అప్పటికి ఇండిపెండెంట్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ లో ఏమన్నారంటే 2 డొమినియన్స్ ఫామ్ అవుతాయి. 15 ఆగస్టు 2 డొమినియన్స్ ఫామ్ అవుతాయి, ఒకటి పాకిస్తాను, ఒకటేమో ఇండియా. ప్రిన్స్లీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో 565, వాటికి ఇండిపెండెంట్గా ఉండొచ్చు, విలీనం చేయాలనుకుంటే విలీనం కావాలంటే విలీనం చేసుకోవచ్చు అనే ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకే కండిషన్ ఏమిటంటే రూలరు అతని యొక్క మతం మెజారిటీ పర్సన్స్ నుంచి వేరుగా ఉన్నట్లయితే అప్పుడు అక్కడ ప్లెబిసైడ్ చేసి డెసిషన్ తీసుకోవాలనేది, ఇది కండిషన్ అన్నమాట. కాబట్టి నిజాం హైదరాబాద్ స్టేటు భారతదేశంలో 15 ఆగస్టు జాయిన్ కాలేదు. సో అప్పుడు ఇండిపెండెన్స్ హైదరాబాద్ సెలబ్రేట్ చేసుకోలేదు 1947లో. సో అదే డిఫరెన్స్ మనకు. ఇప్పుడు మొత్తం అంతా భారతదేశం, యావత్ భారతదేశం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఏమనుకుంటున్నాం అంటే భారతదేశం ఎప్పుడు ఈ విధంగానే ఉంది, కాబట్టి భారతదేశం అనేది ఒక రిపబ్లిక్ గా ఏర్పడింది 26 జనవరి 1950. అయితే 1947 వరకు ప్రజలు దేశం కోసము, ఫ్రీడమ్ కోసం పోరాడారు సార్. ఇప్పుడు ఈ 2026లో ఈ జనరేషన్ దేనికోసం పోరాడాలి? 1947కి 26 ఈ 79 సంవత్సరాల ప్రయాణంలో ఒక దేశం, ఒక రాజ్యం యొక్క ప్రయాణం 79 సంవత్సరాలు మనం మామూలుగా మానవ జీవితంలో, అంటే ఆయన ముసలివాడైపోయాడు, వృద్ధాప్యంలో వచ్చేస్తుంది అని, కానీ ఒక దేశ గమనంలో ఇది చాలా తక్కువ. 79 సంవత్సరాలు అనేది స్టిల్ యంగ్ ఏజ్, స్టిల్ ఎన్ అడాలసెంట్. కానీ ఎంత సాధించాం, అభివృద్ధి పదంలో ఎంత సాధించాం అంటే 1947లో 12% మందికి మాత్రమే చదవడం రాయడం వచ్చు. 12% మందికి మాత్రమే, అంటే 33 కోట్ల భారత జనాభాలో చదవడం రాయడం వచ్చిన వాళ్ళు 12% మాత్రమే, అంటే 3.5 కోట్ల మందికి మాత్రమే. 30 కోట్ల మందికి చదవడం రాయడం రాదు. ఈరోజు 78% మంది. ఇట్స్ బిగ్ ప్రోగ్రెస్, చాలా పెద్ద ప్రోగ్రెస్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంతకాలం బ్రతుకుతారు యావరేజ్గా చూసుకున్నట్లయితే 32 సంవత్సరాలు.
ఇప్పుడు 73, 74 సంవత్సరాలు. ఇంకా స్త్రీలు అయితే ఇంకొంచెం 75 సంవత్సరాలు. ఎందుకు? మరణాలు తగ్గిపోయినాయి, చాలా జబ్బులు తగ్గినాయి. తర్వాత ఇదివరకు పిల్లలు 8 మంది 10 మంది ఒక స్త్రీకి పుట్టినట్లయితే ఒకరో ఇద్దరో బతికేవాళ్ళు. ఈరోజు ఒకరిద్దరు పుట్టినా కూడా వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటున్నాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియలైజేషన్. ఆ రోజు అంతా భారతదేశంలో 90% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కాబట్టి ఆ 90% మందికి భోజనాలు పెట్టడానికి డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. అంటే మనం మర్చిపోతూ ఉంటాం దేశం అంతా ఇదే విధంగా ఉంది కాబట్టి మనం ఏమీ అభివృద్ధి చెందలేదు అనుకోవడం అనేది అవివేకం అన్నమాట. కాబట్టి చాలా ప్రగతి సాధించగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. బాక్రానంగల్ దగ్గర నుంచి నాగార్జున సాగర్ వరకు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టినవే. అవును, అంతే. ఆల్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా. తర్వాత ఇండస్ట్రియలైజేషన్, చాలా మైనర్ ఇండస్ట్రియలైజేషన్. అప్పుడు స్టీల్ ఇండస్ట్రీ, టాటాస్ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే. కార్లు అటువంటివి ఏమి మనం ప్రైవేటైజేషన్ మీరు అన్నట్టు అవి కూడా ఏమీ లేవు. కాబట్టి అది చాలా వరకు ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి పేదరికంలో ఇళ్ళు వాకిలి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఇదే కాకుండా ఇంచుమించు 1 కోటి మంది ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేస్తారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరూ ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని మొత్తం ఒక దేశంగా మార్చి ఇన్ని 565 దేశాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో కలిపి ఈ రోజు 28 రాష్ట్రాల గురించో మాట్లాడుకుంటాం. అప్పట్లో 565 దేశాలు, 565 రాజ్యాలు అనుకోండి. 65 రాజ్యాలు, బ్రిటిష్ సామ్రాజ్యం ఇవన్నీ కలిపి 1400 భాషలు. తరువాత మతాలు, 1400 భాషలు. అన్ని మతాలు, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఉన్నాయి. జైనిజం నుంచి, పార్సీ నుంచి, సిక్కు నుంచి, అన్ని భారతదేశంకే అటువంటి ఒక ప్రఖ్యాతి, అంటే ఒక యునిక్నెస్, పెక్యులియర్ థింగ్ ఉంది సార్. అంత యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇట్స్ ఎ మోస్ట్ డైవర్స్ నేషన్. యాక్సెప్టెన్స్ అనేది ఇది ఇట్స్ ఎ కాంటినెంట్ ఇస్ మోర్ డైవర్స్ దాన్ యూరోపియన్ కాంటినెంట్. యూరోపియన్ కాంటినెంట్ కంటే ఇప్పుడు మనం 2 రెట్లు జనాభా ఉన్నాం. అంతే. వాళ్ళు ప్రపంచంలో మనమేగా మొదటిది. ఇప్పుడు వాళ్ళు 62 కోట్లు ఉంటే మనం 145 కోట్ల జనాభా. ఏరియా వైజ్ కూడా ఇంచుమించు వాళ్ళు మనకంటే 1.5 times పెద్దవాళ్ళు. సో ఇది ఇట్స్ ఎ కాంటినెంటల్ డైవర్సిటీ. ఇంత డైవర్స్, కులాలు, మళ్ళీ మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇవన్నీ కాకుండా మళ్ళీ తెగలు. అవును, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని తెగలు. ఇవన్నీ కూడా కలిపి ఒక దేశం కింద నిర్మించడానికి ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిధిలో మనం ఒక దారిలో వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే అండి, రాజ్యాంగంలో మనకి ఒకటి ఇది ప్రజాస్వామ్యం, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా నడిపించవలసింది. దీంట్లో ప్రియాంబుల్లో మనం చెప్పుకున్నది ఏమిటంటే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, జస్టిస్ ఫర్ ఆల్. డిస్క్రిమినేషన్ లేకుండా స్త్రీలు, పురుషులు, కులం, జాతి, మతం ఇటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ కూడా సమానంగా ఓటు హక్కు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో. మీరు అమెరికా తీసుకుంటే ఓల్డెస్ట్ డెమోక్రసీ 1776లో వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. 1776. ఇప్పుడు వాళ్ళు 250 సంవత్సరాల సెలబ్రేషన్. వాళ్ళకి ఓటు హక్కు మొదట్లో ఓన్లీ వైట్ మెన్ విత్ ప్రాపర్టీ, వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. స్త్రీలకి ఓటు హక్కు, స్త్రీలకి ప్రాపర్టీ ఉన్నా చదువుకున్నా కూడా 1932లోనే ఇచ్చారు. అందులోనూ బ్లాక్ పీపుల్, నల్ల జాతీయులకైతే 1967 వరకు కూడా వాళ్ళకి ఓటు హక్కు లేదు. దాంతో పోలిస్తే మనం ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ ఓటు హక్కు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్. కాబట్టి ఇది ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం. దేశాన్ని నిర్మించడం
ఇటువంటి డైవర్స్ సొసైటీలో ఒక దేశాన్ని, అంటే ఇది నా దేశం, ఈరోజు ఈ దేశంలో ఉండడానికి నేను గర్వపడుతున్నాను, ఈరోజు స్వతంత్రాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే ఇట్స్ ఎ ఫినామినల్ సెంటిమెంట్. భారతీయులుగా పుట్టడమే ఎన్నో జన్మల అనుకోవచ్చు, పుణ్యం అనుకోవచ్చు. అనుకోవచ్చు. బట్ ఇట్స్ సర్టన్లీ లాడ్ ఆఫ్ ప్రోగ్రెస్ 47 నుంచి 26 వరకు. కానీ మొత్తం అంతా మనం స్వర్గంలో ఉంటున్నాం అంటే లేదు, మనం చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా 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 అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్, అడ్జస్ట్మెంట్స్, అకార్డింగ్ టు ద చేంజెస్ వీ హ్యావ్ టు అడాప్ట్, అంతే కదండి సార్. అయితే 1947లో ఫ్రీడమ్ అంటే ఒక కళ, స్వేచ్ఛా వాయువులు పీల్చాలి అని ఎంతోమంది సమరయోధులు చేసిన ఒక సంకల్పం, గొప్ప సంకల్పం. ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు స్వతంత్రం అంటే అండి, ఇప్పుడు ఫ్రీడమ్, టుడే ఫ్రీడమ్ ఈజ్ ఫ్రమ్ వాంట్, poverty, from discrimination. Still there is a discrimination. Yes. Still more important is a good quality of life, an opportunity for good quality of life, healthy life, education, opportunities amma any society అభివృద్ధి చెందాలి అంటే అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇప్పుడు కొంతమందికి మాత్రమే పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకోవాలి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కాలేజీలో చదువుకునే అవకాశం, చాలా మందికి చదువుకునే అవకాశం లేదు. చాలామంది పేదరికంలో ఉన్నారు, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళందరికీ కూడా స్వతంత్రం రావాలి అంటే స్త్రీలకు సమానత్వం, అలాగే దిగువ కులాలకి అలా, కాబట్టి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించే దేశం, సమాజం. అప్పుడు నిజమైన స్వాతంత్రం అంటే అందరికీ కూడా షేర్డ్ ప్రాస్పెరిటీ. సార్ సింపుల్గా ఒకప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది, ఇప్పుడు పావర్టీ డిస్క్రిమినేషన్ ఉంది అనుకుంటున్నాను సార్. అంటే ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ ఉంది అనుకుంటున్నాను. ఫైనాన్షియల్ సొసైటీలో కొన్ని వ్యత్యాసాలు పూర్తిగా సమసిపోలేదు, సమసిపోవాలని ఆశతో ఉన్నాం. కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకి, ఆదివాసులు ఉండే ప్రాంతాలకి, అలాగే దళిత వర్గాలు ఉండే ప్రాంతాలకి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందవలసిన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత దేశం మీద చాలా ఉంది. 1947లో మనకు యూజువల్గా ఇండియన్ ఎకానమీ ఎలా ఉన్నింది, ఇప్పుడు 2026లో ఇండియన్ ఎకానమీలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాము, జస్ట్ కంపేర్ చేసుకుంటే మనం ఎంత అభివృద్ధి చెందాం సార్? 1947లో మనది ఇప్పుడే వచ్చింది మనకు ఫ్యూడల్ వ్యవస్థ. కొంతమంది జమీందారులు, కొంతమంది చేతుల్లోనే భూములన్నీ ఉండేవి. మిగిలిన కొన్ని కోట్ల మంది అక్కడ కూలీలుగా, పాలేరులుగా పనిచేసేవారు. ఒక విధంగా దొర వ్యవస్థ, ఆల్మోస్ట్ లైక్ స్లేవ్స్, అంతే, సర్ఫ్స్ కింద, స్లేవ్స్ కింద కొంతమంది చేతుల్లోనే భూ అంతా ఉండేది. సో దొరల రాజ్యం ఒక విధంగా చెప్పాలంటే జమీందారీ రాజ్యం ఒకటి. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ తప్ప మొత్తం బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది ఒక పెద్ద విషయం ఏమిటంటే 56,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్, కానీ రోడ్లు, ఇరిగేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ ఎంతమందికి ఉండేది? 5 నుంచి 10% మందికి. 90% మంది కెరోసిన్ దీపాలు, చీకట్లో బ్రతకాల్సిందే. రాత్రి అయిపోయిందంటే గ్రామాలు, కొన్ని కోట్ల గ్రామాలకి, కొన్ని లక్షల, 6 లక్షల గ్రామాలు ఉన్నట్లయితే దాంట్లో 40,000-50,000 వేల గ్రామాలకి మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉండేది. పట్టణ ప్రాంతాలు, ఆ పట్టణాలు కూడా ఎన్ని ఉండేవి? 5-6 పట్టణాలు, అంతే. మద్రాసు, హైదరాబాదు, బొంబాయి, కల్కట్టా, ఢిల్లీ, అంతే. సో కాబట్టి అది అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి గ్రామం ఈరోజు పవర్ వచ్చింది, ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ, దాంట్లో కూడా నా పాత్ర కొంతవరకు ఉంది. తర్వాత అలాగే యాక్సెస్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై ఫెసిలిటీస్, స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, IITs, IIMs, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇట్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. బట్ స్టిల్ ఈరోజు మన టోటల్ GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 4
ట్రిలియన్స్, Hmm. ట్రిలియన్ US డాలర్స్, Hmm. 4 ట్రిలియన్ US డాలర్స్ అయినా కూడా మనము చైనా Hmm. మనకి 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి 48లో అవును. వాళ్ళకి కమ్యూనిస్ట్ పరిపాలన. ఇప్పుడు వాళ్ళు 20 ట్రిలియన్ డాలర్లు చైనా వాళ్ళ చైనా వాళ్ళ చైనా ఎకానమీ సైజ్ ఆఫ్ దేర్ జీడిపి ఇస్ 20 ట్రిలియన్ డాలర్స్, మనదేమో 4 ట్రిలియన్ డాలర్స్. ఎందుకు సార్ ఆ వ్యత్యాసం ఎందుకు సో వచ్చింది? ఎక్కడ ల్యాగ్ లో ఉంది? ముందు ఈ విషయం కంప్లీట్ చేద్దాం. కాబట్టి సో మనం సాధించవలసింది చాలా 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 ఉంది. ఇంకా ఎందుకంటే ఇంకా మనం అన్ని పట్టణాల్లో, గ్రామాలలో ఇద్దాం, పట్టణాలన్నింటిలో కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్లు సేఫ్టీగా, అంటే ట్యాప్లో ఓపెన్ చేసి తాగే అవకాశం లేదు, ఇంకా బాటిల్స్ తెచ్చుకుంటున్నాం కదా. అవును. శానిటేషన్, ఇంకా మనం అన్ని శానిటేషన్ లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, అదైతే మర్చిపోవాలి. కొనుక్కోవాలి ఇప్పుడు చదువుని. చదువు అంటే చదువుకో, నీళ్లు కొనుక్కోవాలి, చదువు కొనుక్కోవాలి. ఆరోగ్యం అనేది అందరికీ యూనివర్సల్ ఎంటైటిల్మెంట్, లగ్జరీ అయిపోయింది సార్ ఆరోగ్యం. ఈరోజు మధ్యతరగతి వర్గాలకి ఎవరికైనా జబ్బు చేసినట్లయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాని పక్షంలో మీరు పేదరికంలోకి మగ్గిపోవలసిందే, అప్పుల పాలైపోవలసిందే. కాబట్టి సమ్ ఆఫ్ ది బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పటికి కూడా స్త్రీలకు రక్షణ లేదు. చాలా ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం, అవును, రాష్ట్రాలలోనే కొన్ని జిల్లాల్లో కులాల వ్యత్యాసం, పావర్టీ వ్యత్యాసం, ఇన్ఈక్వాలిటీ బాగా పెరిగిపోయింది. మన దేశంలో ఈరోజు టాప్ 1% అంటే 1.5 మంది 45% మొత్తం జీడిపిలో వాళ్ళకి భాగస్వామ్యం. అంటే ఎంత? ఇంచుమించు 18 కోట్ల 1,80,00,000 కోట్ల ఆస్తి, 1.5 crores, అంటే 1% ఆఫ్ ది పాపులేషన్. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీడిపి ఎంతో 10 రెట్లు 1% మంది చేతుల్లో ఉంది. అదే కింద దిగువన ఉన్న 50% జనాభా తీసుకున్నట్లయితే ఇంచుమించు 73 కోట్ల మంది. 73 కోట్ల మందికి ఎంత వస్తుంది వాళ్ళ మొత్తం ఆదాయం సంవత్సరానికి అంటే అంతా కలుపుకుంటే 2,38,000 కోట్లు. 73 కోట్ల మందికి, 73,000 కోట్ల మందికి అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతో వాళ్ళ ఆదాయం అంత. 73 కోట్ల మంది దిగువన ఉన్న 50% మందికి. అంటే ఈ వ్యత్యాసాలు ఎక్కువ పెరిగిపోవడం, కొంతమంది ఎక్కువ డబ్బు చేసుకునడం, గొప్పవాళ్ళైపోవడం, చాలామంది దిగువ రేఖ ఉండడం అనేది ఒక ముఖ్యమైన ఈరోజు 79వ సంవత్సరం స్వాతంత్రం వచ్చిన దినోత్సవంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, మన దేశంలో ప్రాంతీయంగా, కులాల వారీగా, మతాల వారీగా, తరువాత ఈ పోవర్టీ అండ్ ది రిచ్, ఈ వ్యత్యాసాలు ఎక్కువైపోయినాయి. దీని గురించి మనం ఇక్కడ నుంచి స్వాతంత్రం మొదలు కావాలి. డెఫినెట్లీ మొదలు కావాలి. రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్. ఇంకా డెవలపింగ్ కంట్రీనేనా మన ఇండియా? డెవలప్డ్ కంట్రీనా? నో, మనం వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ ఎ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. అంటే అప్పర్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, లోవర్ మిడిల్, లో ఇన్కమ్ ఈ మూడు తీసుకుంటే మిడిల్ ఇన్కమ్లో 3 రకాలు: లో మిడిల్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,800 అంటే ఇంచుమించు 2,80,000 సంవత్సరానికి. ఇది యావరేజ్ తీసుకుంటే, నేను టాప్ 1% 45% సంపాదిస్తున్నారు కదా, మనం యావరేజ్ తీసుకుంటే 2 లక్షలు అంటే నెలకి 25,000 రూపాయల ఆదాయం ఒక యావరేజ్ వ్యక్తికి. అసలు ఆ టాప్ 1% తీసేస్తే యావరేజ్గా నెలకి 2,500. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ స్టిల్ వెరీ వెరీ లో. కాబట్టి మనది అదే మీరు చైనా తీసుకున్నట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ అబౌట్ $14,200. వాళ్ళు అప్పర్ ఇన్కమ్కి చాలా దగ్గరలో ఉన్నారు. ఏంటి సార్ వాళ్ళు చేస్తున్నది ఏంటి, మనం చేయలేకపోవడం ఏంటి? మనకు సామర్థ్యం ఉంది, యువత ఉన్నారు, వీఆర్ ద బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అబౌట్ యూత్ యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాము, ఆ దిశగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఓకే, మనకి ముఖ్యంగా మన దేశంలో, నా ఉద్దేశంలో, నేను చదువుకున్నది చూసింది, మనం
భవిష్యత్తులో చేయవలసినటువంటి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది చేయడం లేదు. ముఖ్యంగా ఏమేమి పెట్టుబడి, భవిష్యత్తులో పెట్టుబడి అంటే ముందు మన పిల్లల మీద, పిల్లలకి ఆహారం. ఈరోజు కూడా లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 23% మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు malnourished. 23%. అలాగే మీరు చదువులో ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్, ఎడ్యుకేషన్ మీకు యాక్సెస్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, కానీ చదువులో అది ఎంత క్వాలిటీ ఏమిటి? స్కూల్ ఎడ్యుకేషన్ ఈ రోజు వరకు కూడా హై క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం. హెల్త్ కేర్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ యూనివర్సల్ ఇన్కమ్. అన్ని దేశాలతో ఈ రోజు కూడా మనం ఇంకా డిబేట్ చేస్తున్నాం, ఇది ప్రైవేట్ లో ఇవ్వాలా, ఇన్సూరెన్స్ ఇవ్వాలా, గవర్నమెంట్ చేయాలా అని. ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్, కమ్యూనిస్ట్ కంట్రీలు కావచ్చు, క్యాపిటలిస్ట్ కంట్రీలు కావచ్చు, లేకపోతే సోషలిస్ట్ కంట్రీస్ కావచ్చు, ఎటువంటి ఐడియాలజీ ఉన్నా కూడా ఒక విషయాన్ని వాళ్ళు గుర్తించింది ఏమిటంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్, health, education, skilling, employment opportunities, definitely, economic growth, which creates employment, investment, research and technology development. ఇవన్నీ కూడా జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, యాక్సెస్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్. సో అన్లెస్ వీ క్రియేట్ అన్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఎన్వైరన్మెంట్, మనం బ్రతకడం ఎంత తేలిగ్గా, సాధారణంగా, కష్టాలు లేకుండా నిర్మించగలిగిన సమాజంకి చాలా దూరంలో ఉన్నాం. కాబట్టి స్వతంత్రం, మీరు అడిగారు కదా ప్రశ్న, స్వతంత్రం అంటే ఏమిటి ఇప్పుడు 2026లో? వీటిని సాధించవలసిన అవసరం మనకుంది. సమాజంలో ముఖ్యంగా అందరూ, మన యావరేజ్ ఏజ్ ఈజ్ ఓన్లీ 28 years. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ డెమోగ్రాఫిక్ డివిడెంట్. అంటే యంగ్ జనరేషన్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ యంగర్ జనరేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తులో ఈ సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చాలి అంటే ముందు ఈ దేశం మీద నమ్మకం ఉండాలి, ఈ దేశ భవిష్యత్తు మీద నమ్మకం ఉండాలి, ఈ దేశం నాది అనే ఒక నిశ్చయం ఉండాలి. ఈ దేశాన్ని నిర్మించడానికి నా కృషి ఏమిటి? ప్రభుత్వాలు చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి, ప్రైవేట్ సెక్టర్ చేయవలసింది ప్రైవేట్ సెక్టర్ చేయాలి, టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ చేయవలసినవి చేయాలి. మనం ప్రతి వాళ్ళు కూడా, అది నేను చదువుకున్న ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్ ఆఫీసర్, ఏ పని చేసినా కూడా నేను నా కృషి ఏమిటి, దేశం నాకేమిస్తుంది అనుకోకుండా నేను దేశానికి ఏమిస్తున్నా అన్న ఒక థాట్ ఉంటే. కెనడీ గారు ఒక మంచి సందేశాన్ని 1961లో జనవరి 20న ఈ సందేశం ఇచ్చారు ఆయన. ఏమిటి? నేను దేశానికి ఏం చేస్తున్నాను, దేశం నాకేమిస్తుందని కాదు, నేను దేశానికి ఏమిస్తున్నాను అనే ఒక కొత్త నిశ్చయం ముఖ్యంగా అందరూ సమాజంలో రావాలి. ఇది రావాలి అంటే ఒక డిసిప్లిన్, ఒక డైరెక్షన్, ఒక పర్పస్, ఒక గోల్, ఇండివిజువల్ గోల్స్ విచ్ ఆర్ కామన్ విత్ సొసైటల్ గోల్స్, దేశానికి సంబంధించిన ఇవి సాధించాలి. మేము ఈ యొక్క మార్పు తీసుకురావాలంటే ఈ కృషి చేయాలి. ఈ విధంగా మేము ఈ సమాజంలో భాగస్వాములు అవుతాం, ఈ సమాజ పునర్నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. ఈ 79 సంవత్సరాల ప్రయాణం చూస్తే మనం పెద్దగా సాధించింది ఏమిటంటే అండి, ఒక కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ బిల్ట్ ఎ నేషన్, వీఆర్ పార్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఈ దేశ నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యులం. నేను ఐఏఎస్లో చేరడానికి కారణం, నేను ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ తెచ్చినా కూడా ఐఏఎస్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే 85లో నేను ఐఏఎస్లో చేరాను. ముఖ్యంగా ఆ నిశ్చయమైనటువంటి ఒక దృఢ నిశ్చయం, అదేమిటి? దేశ నిర్మాణంలో, దేశ భవిష్యత్తు నిర్మాణంలో, దేశాన్ని పునర్నిర్మించే కృషిలో నేను కూడా కృషి చేయాలి, దాంట్లో భాగస్వాములు అవ్వాలి అని అదే ప్యాషన్తో పనిచేశాను. సో అది ఆ యొక్క దట్ సెంటిమెంట్, దట్ డిటర్మినేషన్, దట్ ప్యాషన్, ప్రతి ఒక్కరిలో ఐడియలిజం చాలా ముఖ్యం. వీ కెన్ ఓన్లీ బిల్డ్ ఎ నేషన్ వెన్ ఆల్ ఆఫ్ అస్, అందరం 145 కోట్ల మందివి కూడా మనకున్న పరిధిలో అందరం
ప్రధానమంత్రులం కాలేము, డెఫినెట్లీ. ముఖ్యమంత్రులం కాలేము. మనకున్న పరిధిలో మనం ఎంతవరకు ఈ దేశం వల్ల దేశం అప్పుడు మనకు తిరిగిస్తుంది. సో ఆ కృషి చాలా ముఖ్యం. సరే, అయితే ఇప్పుడు వేరే కంట్రీస్లో చూసుకున్నట్లయితే మెజారిటీగా మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ వాళ్ళే చూస్తున్నారు పిల్లలది, అండ్ హెల్త్ కూడా పిల్లలది అందరిది, లైక్ మెడికల్ అండ్ హెల్త్ ఈ రెండు విషయాల్లో వేరే కంట్రీస్ చూసుకుంటున్నాయి వాళ్ళ పౌరుల్ని, వాళ్ళ సిటిజన్స్ని. మన ఇండియాలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఇంత హెల్త్ ఫెసిలిటీస్ ఉండి, ఇంతమంది డాక్టర్స్ ఉండి, ఈ సిస్టమ్ ఎందుకు మనం తీసుకురాలేకపోతున్నాం? వేరే కంట్రీస్కి వెళ్తే కార్డ్స్ ఉంటాయి, మెడికల్ కార్డ్స్ ఉంటాయి, అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఫ్రీ అక్కడ. ఈ రెండు విషయాల్లోనూ ఎక్కడో ఎందుకో లాగ్. ఈ రెండు విషయాల్లో ఒకటి ఏమిటంటే మనది మీరు ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ఇవి మనం అందరూ పౌరులందరినీ, మనుషులందరినీ, వ్యక్తులందరినీ ఒక మనుషులుగా సమానమైన సామాజిక పౌరులుగా చూడడం మనం 50 తర్వాతే మొదలుపెట్టాం. రిపబ్లిక్ అయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత. అది వరకు చదువు కొంతమందికి మాత్రమే, కొన్ని కులాలకి, కొన్ని వర్గాల వారికి మాత్రమే. కాబట్టి మన సమాజ పునర్నిర్మాణంలోనే డిఫెక్ట్స్ ఉన్నాయి. మనం ఏమిటంటే హైరార్కియల్ సొసైటీ, కొందరు కింద కులాలు, కొన్ని పైన కులాలు. కాబట్టి మనం ఒక గోడను నిర్మించినప్పుడు ఈ ఇటుకల్ని, అన్ని ఇటుకలు ముఖ్యమే, కానీ మనం ఏమిటంటే కింద ఇటుకతో ఉపయోగం లేదు, పై ఇటుకలకే ముఖ్యం. బేస్ ఫౌండేషన్ లేకుండా నిర్మించలేము. కాబట్టి ఇది ఒక మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని మార్పు రావడం అనేది ఒక జనరేషన్లో రాలేదు. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా సార్? లైక్ ఇప్పుడు కూడా రాలేదు. ఒక జనరేషన్లో ఈ మార్పు వస్తుంది. ఈ రాజ్యాంగ స్పిరిట్తో ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ ఉన్నాయో, ఈ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ లిబర్టీ, జస్టిస్, ఇవన్నీ ఏదైతే ఇన్కార్పొరేట్ చేశారో, ఏదైతే ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ అందరికీ గ్యారంటీ చేశారో, ఓటింగ్ హక్కు అందరికీ ఏ విధంగా ఇచ్చారో, ఈ ప్రజాస్వామ్య పునాదుల మీద కొత్త సమాజం నిర్మాణం అవుతుంది అని ఒక నమ్మకంతో మన ప్రయాణం మొదలుపెట్టాం, మన ప్రస్థానం మొదలుపెట్టాం. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు? మన సమాజంలో ఈ విషయాల గురించి చర్చించుకోలేదు. ఏ విధంగా అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యులైతేనే దేశం ముందుకెళ్తుంది. డెఫినెట్లీ. దీంట్లో ప్రభుత్వాలు చేయవలసిన పని ఏమిటి అనే విషయం మీద కూడా ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. ప్రైవేటైజ్ చేస్తాము, లేదా ప్రైవేట్ సెక్టర్లో చదువు చెప్పిస్తాము. దిస్ ఇస్ అ ఫండమెంటల్. ఎక్కడైనా మీరు చూడండి, ఆస్ట్రేలియాలో మీరు ఉన్నారు, అమెరికాలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను, యూరోప్లో నేను ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఇట్ ఈస్ ఏ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, సెక్యూరిటీ అండ్ బేసిక్ సర్వీసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫండమెంటల్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏ నేషన్ బిల్డింగ్. ప్రాస్పెరిటీ దీని నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు, అంటే మనం ఏమనుకుంటామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ప్రజల యాస్పిరేషన్స్ని, ప్రజల అవసరాలని గుర్తించి పాలసీస్ చేస్తారని అనుకున్నాం, నమ్మాం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే రాజకీయాలు వేరే దశలో వెళ్ళిపోయాయి. అప్పుడు కులమత భేదాలు ఉన్నాయి కాబట్టే మనం రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో కులమత భేదాలు వచ్చేస్తున్నాయి. కులాల వారిగా పొలిటికల్ పార్టీస్ నిర్మాణం అయిపోతున్నాయి, అండ్ మతాల వారిగా గొడవలు పడుతున్నాము. సరే, అప్పుడు ఫ్రీడమ్, అంత కష్టపడి తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు వచ్చి చూస్తే ఇండియాని ఏమని అనుకుంటారు సార్? వాళ్ళు ఒక విధంగా సంతోషిస్తారు, ఒక విధంగా షాక్ అవుతారు. ఒక విధంగా ఆధునికంగా మనం ఎంత ముందుకెళ్ళినా ఇంకా మన ఆలోచనలు క్యాస్ట్ కానీ, మతం కానీ, లో పవర్టీ, వీటిలో ఉండిపోయాము అన్న బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే స్వాతంత్రం కోసం పాటుపడ్డారో, అది గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చేసిన కృషి, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ ఆయన జీవితాలను త్యాగం చేశాడు. వీళ్ళందరినీ తీసుకున్నా కూడా, అలాగే ఐడియలిస్ట్ సవర్కార్ లాంటి ఐడియలిజం ఉన్నవాళ్ళు, దేశం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఈరోజు వచ్చినట్లయితే ఒక విధంగా
దేశం ఇంకా అలాగే ఉంది. ఆ రోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఈ 565 రాజ్యాలు అసలు ఏమవుతాయో అనుకున్నాము. ఈ దేశం ఇంకా మిగిలిందని సంతోషపడతారు పడతారు తప్పకుండా. ఇంతమంది చదువుకున్నారు, ఈరోజు ఇంతకాలం బతుకుతున్నారు, ఇంత ముందుకొచ్చారు. కానీ ఈ ఏదైతే ఆ రోజు ఆశించామో ఈ ఫండమెంటల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది సొసైటీ, ఈ కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనుకున్నది తగ్గలేదు, పెరిగిపోయినాయి. మెయిన్ డిఫెక్ట్ పొలిటికల్ సిస్టంలోనే ఉంది కదండి సార్. సోషల్స్ అంటే మన స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం ఒకటి. రెండవది ఏమిటంటే అసలు ఐడియలిజం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయ నాయకులు ఎవరు ఈరోజు? కాంట్రాక్టర్లు, భూస్వాములు, చదువు లేని వాళ్ళు, డిగ్రీస్ లేని వాళ్ళు. డిగ్రీస్ ఉన్నా కూడా ఆ డిగ్రీ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఎందులో ఉంటుందో తెలియని వాళ్ళు, ముఖ్యంగా మైనింగ్ కాంట్రాక్టర్లు, బిజినెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు మనల్ని కాంట్రాక్టర్లు, వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. మనకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఐడియలిజం ఉన్న వాళ్ళకి ఎంట్రీ బ్యారియర్. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. 50 కోట్లు, ఆంధ్ర తెలంగాణలో అయితే 100 కోట్లు, చిన్న వార్డు మెంబర్ కూడా 20 లక్షలు. కరెక్ట్. కాబట్టి ఎంట్రీ బ్యారియర్. రెండవది ఏమిటంటే ఐడియలిస్ట్ ఎవరైతే దేశం గురించి, సమాజం గురించి యువకులు ముఖ్యంగా క్షోభ పడతారో, ఎవరైతే ఆతృత చెందుతారో ఈ దేశం నాది, ఈ దేశాన్ని ఏమైనా చేయాలని, వాళ్ళకి ఏమిటంటే ఫ్రస్ట్రేషన్. అందుకే దేశం వదిలేసి వేరే దేశాల్లో సెటిల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మనకేం అవకాశం, మన స్కిల్ కి టాలెంట్ కి లేదు కదా సార్, రికగ్నిషన్ లేదు కదా, మాకు వచ్చే అవకాశం లేదు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి, మా జీవితాలను ఎందుకు వ్యర్థం చేసుకోవాలి అనే ఒక సెంటిమెంట్, అనే ఒక ఐడియా. నా దేశం నుంచి నా జీవితం వరకు వచ్చింది. కాబట్టి ఇది ఫండమెంటల్ క్యాన్సర్ ఇన్ పాలిటిక్స్. ఇది చికెన్ ముందా ఎగ్ ముందా అని అడుగుతారు చూసారా? అదేవిధంగా అది రాజకీయ మార్పుల ముందు వస్తుందా, లేకపోతే ప్రజల్లో మార్పు ముందు వస్తుందా? రాజకీయాలు ఎవరు ప్రజల్లో నుంచి రావాల్సిందే, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే. ఈ విషయంలో నేను రాజకీయ పరంగా మార్పులు వస్తేనే ప్రజలు ఆటోమేటిక్ గా సెట్ అవుతారు అన్నది నా అభిప్రాయం. యథా రాజా తదా ప్రజ అన్నారు కానీ యథా ప్రజా తదా రాజా అని అనలేదు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో అమ్మ అది రాజుల కాలంలో అలాగే జరిగేది, రాజుల కాలంలో అలాగే జరిగేది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు మార్పు రావాల్సింది ప్రజల్లో. ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటేయాలి. ఫస్ట్ ఓటు ఖచ్చితంగా వెయ్యాలి. ముందు ఎస్ఐఆర్ నడుస్తోంది 2 తెలుగు రాష్ట్రాలు. అక్కడ మీరు ఓటులో రిజిస్టర్ చేసుకున్నారా, అది ఫస్ట్. నాదే ఉందిలే, నేను ఓటు ఉంటే ఏమిటి లేకపోతే కాదు. ఓటు, నీ ఓటు, నా ఓటు, మీ ఓటు, అందరి ఓట్లు కలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. కాబట్టి ముందు మీ ఓటు ఉందా లేదా, 1. 2, ఆ ఓటు హక్కుని మీరు వినియోగిస్తున్నారా లేదా, 2. 3, మీ ఓట్లు మీరు అమ్ముకుంటున్నారా, అంటే మీ మనస్సాక్షిని, మీ జీవితాల్ని, మీ పిల్లల భవిష్యత్తుని అమ్ముతున్నారు. ఓటు సరైన నాయకుడు వేస్తున్నారా లేదా, అసలు సరైన నాయకుడు ఉండాలి కదా. అలా కదమ్మా, మీరు అప్పుడు సరైన నాయకుడు వస్తాడు. ఇప్పుడు చూడండి తమిళనాడులో ఎంత మార్పు వచ్చింది. డెఫినెట్లీ ఎంత మార్పు. ఒక వ్యక్తి ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ మనం అనుకోవచ్చు మనకేమిటంటే ఎప్పుడు కూడా ఆయన ఫిల్మ్ యాక్టర్ కాబట్టి అయ్యాడని. ఫిల్మ్ యాక్టర్ వల్ల కాలేదు అది. ఆయన ఏమిటంటే నేను డబ్బులు ఇవ్వను, నేను సమాజం కోసం పనిచేస్తాను, సమాజంలో కరప్షన్ లేకుండా చూస్తాను, అందరినీ కలుపుకెళ్తాను, ఇప్పుడు కులమత భేదాలు లేకుండా. అప్పుడు పరిపాలన కూడా దాని మీద కట్టుబడి ఉన్నాడు, మేనిఫెస్టో మీద కట్టుబడి ఉన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎక్కడ సార్ 38,000 ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండాలి అని ఎక్కడ పెట్టాలి సార్? మన ఆంధ్రాలో తెలంగాణలో పెడితే ఎంతమంది పిల్లలు చదువుకుంటారు హ్యాపీగా. అండ్ పిల్లల మనసును కూడా మనం ఎందుకో పాడు చేస్తున్నాం అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని స్టేటస్ పెంచేసి కార్లలో తీసుకెళ్లి వాళ్ళ మనసుల్ని కూడా, పసి హృదయాన్ని కూడా మనము కలుషితం చేసేస్తాం అనిపిస్తుంది. అందుకే ఏమిటంటే మనకి అసలు గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, గొప్పవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, లేదా పై కులం వాళ్ళు, చిన్న కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఇంకొక మతం వాళ్ళు, మనం కలిసే అవకాశం లేని సమాజం అయిపోయింది మనది. అంటే ఎక్కడా కూడా దెర్ ఇస్ నో ప్లాట్ఫామ్ ఇన్ విచ్ వీ కమ్ టుగెదర్. మీరు ఏ దేశమైనా వెళ్ళండి, సింగపూర్ కావచ్చు, యూకే కావచ్చు,
యుఎస్ కావచ్చు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఎవ్రీబడి కమ్స్ టు ది సేమ్ స్కూల్. సేమ్ స్కూల్. అవును. మీరు ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉంటే అదే స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్కి వెళ్ళడం వలన మీరు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, చాలా పేదవాళ్ళు కావచ్చు, ఒకే స్కూల్లో కలిసి ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్, వారి జీవితం ఎట్లా, నా జీవితం ఎట్లా అని తెలుసుకోవడం. మనకు తెలుసుకునే అవకాశం కూడా లేదు. మనం గోడలు కట్టేసాం ప్రతి వ్యక్తి చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి కులం చుట్టూ, ప్రతి మతం చుట్టూ. సో రిచ్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్, వీళ్ళు వాళ్ళ జోన్లోకి రారు, వాళ్ళు వీళ్ళ జోన్లోకి రారు. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే చూడండి, నేను ఏరియాస్ వైజ్ కూడా జూబ్లీ హిల్స్ లో ఉంటాను. మా వెనకాల పెద్ద స్లమ్ ఉన్నట్లు నాకు తెలియదు మొన్నటి వరకు. నేను సొంతగా డ్రైవింగ్ చేస్తే ఐ గాట్ లాస్ట్. సో ఇది ఎంత మనం ఐసోలేట్ అయిపోతున్నాం, అండ్ మనం వేరే వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి అనేది తెలియని విషయంలో దీనికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సమాజాన్ని ఒక నెగటివ్ దృక్పథంలో, ఏ స్పిరిట్తో అయితే మన స్వతంత్రం వచ్చిందో, ఏ స్పిరిట్తో అయితే మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామో, ఏ స్పిరిట్తో అయితే ఒక దేశాన్ని నిర్మించుకోవాలనే కృషితో, నిశ్చయంతో మనం బయలుదేరాము, ఆ దారి తప్పామనిపిస్తుంది. నిజంగా ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాల్సిన మొట్టమొదటిది ఏమి అనుకుంటే, వేరే దేశాల్లో విద్య, ఆరోగ్యం ఉచితంగా అందరికీ సమానంగా ఇస్తుంటే ఇక్కడ విద్య, ఆరోగ్యమే పెద్ద బిజినెస్. అంటే ప్రతిదీ వ్యాపారం చేసి, ప్రతిదాన్ని వ్యాపారం చేసేసాం. ఎందుకంటే రాజకీయమే ఒక బిగ్గెస్ట్ వ్యాపారం అయిపోయింది కాబట్టి అంతే. ప్రతిదీ ఏదైనా కూడా మనకి జీవితానికి వెల కట్టడం ఏమిటండి? అంటే ఏ సమాజంలో అయినా జీవితానికి వెల కడతారా, ఆరోగ్యానికి వెల కడతారా, భవిష్యత్తుకు వెల కడతారా? చదువు అంటే భవిష్యత్తే కదండి. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఒక కమోడిఫికేషన్, ఎకానమీలో కమోడిటీ పక్క రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం వరకే ఎందుకు సార్, పక్క రాష్ట్రంలో విజయ్ గారు చేస్తున్నప్పుడు, స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఫీజు తగ్గిస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము? 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతున్నాం? 8 లక్షలు 10 లక్షలు సార్ ఎల్కేజీ ఫీజు. ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి పేరు అప్రస్తుతం, 8 లక్షల అక్షరాల ఎల్కేజీకి. కరెక్ట్. ఏంటి సార్ ఇది? వాడు ఏం నేర్చుకుంటాడా ఎల్కేజీలో 8 లక్షలు పెట్టి? దీంట్లో సమస్య ఏమిటంటే అమ్మా, వన్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రజల్లో చైతన్యం లేకపోవడం. మీరు చాలా మీకు ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ ఫర్ రేజింగ్ దీస్ ఇష్యూస్. ఫండమెంటల్ టు అవర్ సొసైటీ. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా నా ఉద్దేశంలో పూర్తిగా దారి తప్పిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా డెవలప్ చేయమని చెప్పండి, నేను నా కూతుర్ని చేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్. అలా అందరూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నేను సర్వీస్లో చేరినప్పుడు 85లో 95 మధ్యలో ఓన్లీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళవి. మా పాప గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది. నేను 96లో నేను యునైటెడ్ నేషన్స్ పనిచేయడానికి ఫారిన్ వెళ్ళిపోయాను. బట్ ఈరోజు ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అంతే, పూరెస్ట్ ఆఫ్ ది పూర్. పూర్ పీపుల్ కూడా డబ్బులు అప్పు తెచ్చుకొని మరీ వెళ్తున్నారు. నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా డ్రైవర్ని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తానంటే వద్దు సార్, అక్కడికి వద్దు సార్. అలా అయిపోయింది సార్. సో గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఈ 2 మారితేనే ప్రజలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ప్రజలు రాజకీయ వ్యవస్థని మార్చాలమ్మా. అంతే, ప్రజలు రాజకీయ వ్యవస్థని మార్చాలి. మీ ద్వారా నేను ప్రజలు, ముఖ్యంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు, మీ మనవాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అంతే. మీరు సరైన వ్యక్తిని, ఏ పార్టీ అయినా కూడా ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, irrespective of the caste, irrespective of religion, irrespective of region, ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే డబ్బు తీసుకోకుండా, డబ్బుకి ఆశపడకుండా, డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోకుండా ప్రజల కోసం పనిచేస్తారో, ఆ రోజు మీరు ఆ విధంగా అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అంతే మారిపోతుంది. బట్ నిజంగానే చాలా కష్టం సార్, మారిపోతుంది. ఎందుకు ఇప్పుడు తమిళనాడులో జరిగింది. తమిళనాడులో విజయ్ ఎవరికి డబ్బులు ఇవ్వాల, ఓటేశారు. ఎందుకు? భవిష్యత్తు మీద నమ్మకం ఉండి. ఒక విధంగా ఏమిటంటే, ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా కుళ్ళిపోయినాయి,
ఇవన్నీ కూడా వాళ్ళిద్దరికి ఏమీ వ్యత్యాసం లేదు. కొత్త జనరేషన్ రావాలి, కొత్త థాట్స్. ఏ పార్టీకి వ్యత్యాసం లేదు. వీళ్ళందరూ ఓట్లు కొనుక్కుంటున్నారు, వీళ్ళందరూ డబ్బు చేసుకుంటున్నారు, అంతే. వీళ్ళంతా రాజకీయాల్ని ప్రభుత్వాన్ని వ్యాపారం కింద మార్చేశారు. కాబట్టి ఈ వ్యాపారవేత్తలు వద్దు, మా కోసం పనిచేసే నాయకులు కావాలి, మా కోసం, మా సమాజం కోసం, భవిష్యత్తు కోసం పనిచేసే సమాజాన్ని నిర్మించే అవకాశం కల్పిస్తాం అనే ఒక నమ్మకం ఉంటే వచ్చే ఎలక్షన్లో ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్, ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకుందాం 2 రాష్ట్రాలు. అట్లీస్ట్ మనం తమిళనాడు చూసి కొంచెం చేంజ్ అయ్యి కరెక్ట్ నిర్మించుకుంటే అబ్సల్యూట్లీ. రెండవది ఏమిటంటే మనకి ఎప్పుడూ కూడా ఒక మెస్సయ్య రావాలి, లేకపోతేనే ఒక కల్కి కావాలి అంటే కాదు, మనమే సృష్టించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఒక నాయకుడు అవ్వాలి, అంతే. ప్రతి వ్యక్తి కూడా నేను మార్పు తీసుకురావడంలో భాగస్వామ్యం అవుతాం అనే నమ్మకం. ఎప్పుడైతే పిల్లలు డాక్టర్, ఇంజనీర్ ఎలా అయితే అనుకుంటారో అవ్వాలని, ఒక పొలిటికల్ లీడర్ కూడా అవ్వాలి అనుకున్నప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వస్తుంది అని ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి మన భారతదేశంలో, ఇప్పుడన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. దీనివల్ల కూడా దేశం వీకన్ అయిపోతుందా? నేను ప్రత్యక్షంగా అది నేను అనుకోను. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ వలన తప్పకుండా సపోర్ట్ సిస్టమ్, అవును, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. విలువలు నేర్చుకునే వాళ్ళు, మనిషికి మనిషి తోడు ఉండాలి, కథలు చెప్పుకునే వాళ్ళు, ఒకరికొకరు తోడు ఉండేవాళ్ళు, కలిసి ప్రేమల అనుబంధాలు అన్నీ ఉండేవి. కానీ సమాజాలు ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినప్పుడు స్త్రీలు పనిచేస్తున్నాం, పురుషులు పనిచేయడం, ఇదివరకు పురుషులు మాత్రమే పనిచేసేవాళ్ళు, స్త్రీలందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా మన ప్రపంచంలో చాలా దేశాలతో కంపేర్ చేస్తే విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువ మన దేశంలో. చదువుకున్న వాళ్ళు కూడా పనిచేయడం లేదు మన దేశంలో. కాబట్టి ఎక్కడైతే అర్బనైజేషన్ పెరుగుతుందో న్యూక్లియరైజేషన్ ఈజ్ అ న్యాచురల్ ఫినామినన్. న్యూక్లియరైజేషన్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో తప్పేమీ లేదు. ఒకటి ఏమిటంటే కానీ దాని మీద ఇండిపెండెన్స్ పెరుగుతుంది. రెండవది పిల్లలకి మనం ఎటువంటి ఫ్యామిలీస్, తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సమాజంలో ఉన్న పెద్దలు కావచ్చు, వాళ్ళు ఎటువంటి సందేశం ఇస్తున్నారు, ఎటువంటి విలువల్ని వారికి అందజేస్తున్నారు, ఎటువంటి క్రమశిక్షణ నేర్పిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఇప్పుడు మీరు రోడ్డుకి నేను పెద్ద వ్యత్యాసం నేను గమనించేది ఏమిటంటే రోడ్లో మనం డ్రైవింగ్, హౌ వి మేనేజ్ కామన్ ప్రాపర్టీస్. రోడ్ అనేది ఇట్స్ నాట్ ఓన్ బై ఇండివిజువల్స్, కామన్ ప్రాపర్టీని ఏ విధంగా మనం మేనేజ్ చేస్తాం, క్లెన్లీనెస్, డ్రైవింగ్, వాకింగ్, ఇవన్నీ కూడా ఇట్స్ అ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కామన్ ప్రాపర్టీ. మీరు ఇక్కడ మనకి ఫుట్పాత్లు లేవు, అంటే నడిచే ఫుట్పాత్లు ఉన్నా దాని మీద టూ వీలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే అక్కడేమో తోపుడు పళ్ళు అన్ని పెట్టుకుంటారు, రోడ్ల మీద పెట్టేసుకుంటున్నారు. అది వాళ్ళ జీవనాధారం, అడగడానికి లేదు. అంటే హౌ డు వి షేర్ ఏ కామన్ స్పేస్, అది నేర్చుకున్నప్పుడే క్రమశిక్షణ వస్తుందమ్మా. అవును, ఇటువంటి దిస్ డిసిప్లిన్ ఆఫ్ షేరింగ్ ఏ కామన్ స్పేస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. సో ఇది పిల్లలకి మనం నేర్పించవలసిన అవసరం చాలా ఉంది. సో పిల్లలలో క్రమశిక్షణ, విలువలు, మంచి భవిష్యత్తు, కష్టపడి పని చేయకుండా ఏ సమాజం అభివృద్ధి చెందలేదు. మనం చాలామంది ముఖ్యంగా యంగ్ జనరేషన్లో నేను గమనిస్తున్నది ఏమిటంటే ఈజీ లైఫ్, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా ఈజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఎంటర్టైన్మెంట్. yes, ఈ క్వశ్చన్ కూడా ఉంది సార్ యాక్చువల్లీ అబౌట్ సోషల్ మీడియా ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. అవును. రెండవది ఏమిటంటే ఈజీ లైఫ్ అంటే లాటరీ వస్తుందా నాకు, లేకపోతేనేమో స్పెక్యులేటివ్ బిజినెస్. యూ కెనాట్, దెర్ ఈస్ నో సొసైటీ దట్ ఈస్ బిల్ట్ ఆన్ క్యాసినో, ఫ్యాంటసీస్. ఇట్స్ ఎ హార్డ్ వర్క్. క్రమశిక్షణతో ఎవరైతే కష్టపడి పని చేస్తారో
ఆ సమాజాలే అభివృద్ధిలో చెందినాయి. సో ఒకప్పుడు బ్రిటిష్ రూల్ కన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే చాలా డేంజరస్ ఏమో సార్ ఇండియాకి, దేశానికి, ఏ దేశమైనా. మీడియా ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ ఎక్స్ప్లోడెడ్. Yes. పర్టికులర్లీ గత 30 సంవత్సరాల్లో 95 నుంచి కూడా కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనివలన ఇది వరకు ఎంత ఒక నాలెడ్జ్, ఒక ఇన్ఫర్మేషను కలెక్ట్ చేయాలంటే లైబ్రరీకి వెళ్ళాలి, పుస్తకాలు చదవాలి, అక్కడ ఆ పుస్తకం గురించి వెతకాలి, ఆ మ్యాగజైన్స్, జర్నల్స్, వాటిని. బట్ జెన్యూన్ ఇన్ఫర్మేషనే వచ్చేది సార్, అంత వెతికి అంత టైం తీసుకున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే మీరు కష్టపడి, శ్రమపడి ఆ ఫోకస్తో చేస్తున్నారు. ఈరోజు మిస్ఇన్ఫర్మేషన్, మ్యాల్ ఇన్ఫర్మేషన్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ఫర్మేషన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాసిబుల్. ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతే. And particularly with artificial intelligence. Yes. Any type of information. So, media, it works both ways. Every technology works both ways. Yes. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ముందు ఆటోమొబైల్స్ వచ్చినప్పుడు, ఆటోమొబైల్స్ రాకముందు గుర్రబండ్ల మీద తిరిగేవాళ్ళు, హార్స్ కార్ట్స్. ఆటోమొబైల్స్ వచ్చిన తర్వాత గుర్రబండ్లు నడిపే వాళ్ళందరూ గుర్రబండ్లు తయారు చేసేవాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. But it did not mean it was not a progress. It was progress. So there is always, every technology has positive side, also has some negative sides. But how do you manage technology is the challenge for progress. Definitely. Progress comes with using technology. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం, మన మాటలు కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తారు. ఎవరో ఒక 10 మంది మారినా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది మీడియా, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా, దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని కూడా 2 రకాలుగా 2 కోణాలు ఉంటాయి. ఆ 2 కోణాల్లో ఏది నిజం అనేది కూడా సిటిజన్ గ్రహించలేకపోతున్నాడు. ఒక ఛానల్ ఒకటి రైట్ అంటది, ఇంకో ఛానల్ ఇంకొకటి రైట్ అంటది. ఒక ఛానల్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఇంకో ఛానల్ ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తుంది. రీల్స్, ట్రోల్స్. సార్ నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినందువల్ల పొలిటికల్ లీడర్స్ మీద కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఇటువంటి ట్రోల్స్, ఇటువంటి మీమ్స్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని దూషించడము, ఆడవాళ్ళని దూషించడానికే పొలిటికల్ పార్టీస్ కొంతమందిని హైర్ చేసుకోవడము, ఈ సిస్టమ్ అంతా త్రూ సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదేమో అనిపించేది సార్. కరెక్ట్. ఏంటంటే కొంతవరకు సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం వలన, ఈ మిస్యూజ్ చేయడం వలన మ్యానిపులేట్ చేయడానికి, ఇది ఒక విధంగా రాజకీయాల్లో ఏమిటంటే రాజకీయం వ్యాపారం అయిపోవడం వల్ల, ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద లార్జెస్ట్ స్కేల్ బిజినెస్ అవడం వల్ల మనం ఏమిటంటే ఈ గెలుపు ఓటమిలు, ఇది వరకు రాజకీయాల్లో సర్వసాధారణం అనే అభిప్రాయంలో ఉండేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు ఏమిటంటే యుద్ధంలో ఓడిపోతున్నాం, ఇది ఎలాగైనా చెయ్యాలి, ఇది వార్. దిస్ ఇస్ నాట్ ఎ బ్యాటిల్, ఇట్స్ ఎ వార్. ఇట్స్ ఎ వార్ హ్యాస్ టు బి వన్. గెలవడం అవే కాదు, ఆ ప్రత్యర్థిని ఓడించడం అనేది ముఖ్య ఉద్దేశమే కాదు, నాశనం చేయాలి, అతఃపాతాలనికి తొక్కేయాలి. దానికి ఏదైనా కూడా మీడియా కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్నిటినీ ఉపయోగించుకోండి అని ఒక దురభిప్రాయం ముఖ్యంగా అన్ని పార్టీస్ ఈ పార్టీ ఆ పార్టీ అని వ్యత్యాసం లేకుండా చేయడం వలన ఈ సోషల్ మీడియా అదే దారిలో వెళ్ళడం, మీడియాని సపోర్ట్ తీసుకోవడం, పత్రికలు కావచ్చు, టెలివిజన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రీల్స్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాజకీయం కావచ్చు, ఆ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసి వాటిని ఫ్యూయల్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నం. సో క్యాస్ట్ సిస్టమ్ ఒకప్పుడు తగ్గిపోయింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలోని. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్, మళ్ళీ మతాల గొడవలు, మతాల మార్పుళ్ళు, ఇవన్నీ చూస్తుంటే ఎవరి మతం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనే కదా సార్, ఎవరి మతం మొత్తం దేశం, ప్రపంచం అంతా మా మతమే ఉండాలి, ప్రపంచం అంతా మా మతం వాళ్ళే ఉండాలి, అందరూ కన్వర్ట్ అయిపోవాలి అన్న ధోరణి అనేది ఎంత రాంగ్ సార్. ఉన్న మతాల వాళ్ళు ఆ మతాల్లో ఉండనిచ్చి
ఏమంటారు ముస్లిం హిందూ బాయ్ బాయ్ అన్నట్టు ఉండొచ్చు కదా. మతం అనేది నమ్మకం, Hmm. అంతే కదమ్మా. మతం అనేది నమ్మకం. నమ్మకం ఏమిటి? నాకు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు Hmm. నాకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి దేవుడున్నాడు. అంతే. ఆ దేవుడు ఈ ఉరుములు మెరుపులు పాపభీతి కోసము, పాపభీతి కోసం మంచి చేయాలి, అవును, లేకపోతే తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు దేవుడు అని దిస్ ఈజ్ ఏ బిలీఫ్, ఇట్స్ ఎ ఫెయిత్ ఆఫ్ ఇండివిజువల్. ఆ 10 మంది కలిసి ఒక మతం. దీన్ని రాజకీయాల కోసం, సామాజిక మార్పు కోసం, అవును, మంచి దిశలో కాకుండా నెగటివ్ దిశలో. అలాగే ఇదిగో ఈ మతం వాడివి కాబట్టి నాకు ఓటేయి, కాబట్టి ఆ మతం వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం, లేకపోతే ఈ కులం వాళ్ళని తొక్కేద్దాం, ఈ కులం వాళ్ళని పైకి తీసుకొద్దాం. ఇది పూర్తిగా ఇది వ్యాపార దృక్పథంతో జరుగుతున్నటువంటి ఒక వినాశనమైన రాజకీయం. దీంతో మనం సమాజాన్ని నిర్మించలేము. ఇండివిజువల్ థింగ్స్. నువ్వు మతం మారాలి అనుకుంటే నీ ఇండివిజువల్, నువ్వు మారాలనుకుంటే మారు, కానీ ఒక కమ్యూనిటీ వచ్చేసి నువ్వు మారు అని మతం మార్పించడం అనేది ఎంత పాపం అనిపిస్తుంది సార్ నిజంగా. నాకు మతం మార్పు అనేది ఫోర్స్ చేసి మార్పు చేసే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అదే చేస్తున్నారు కదా ఇప్పుడు. ఇదేమిటంటే ఒక మతాన్ని ఒక వెపన్ కింద ఉపయోగించి నా మతం మాత్రమే పెద్దది గొప్పది, మిగిలిన వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, వాళ్ళని నాశనం చేయాలి అనే దృక్పథం రాజకీయాలు చొప్పించడం వలన ఇది దిస్ ఈస్ పొలిటిసైజేషన్ ఆఫ్ రిలీజియన్. అంతే. It's a destructive politicization of religion. Otherwise, religion should never enter politics. The religion should never be politicized. ఇప్పుడు మొత్తం అదే అవుతుంది కదా సార్. అయితే కొన్ని ఎమోషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు 1947లో వెళ్ళే అవకాశం మీకు వస్తే ఏం చూడాలనుకుంటున్నారు ఆ టైంలో? 1947కే మిమ్మల్ని టైం మిషన్ లో అలా వెనక్కి తీసుకెళ్తే, అలా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ రోజు సెంట్రల్ హాల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నెహ్రూ గారి ఆయన ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే స్పీచ్ వినాలి. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ చెప్తుంటే. తప్పకుండా. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ స్పీచ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచెస్ ఆఫ్ 20th century. ప్రతి వాళ్ళు కూడా వినవలసినటువంటి స్పీచ్ అది. అదేవిధంగా అంటే ఆయన అంత ఎలివేటెడ్ స్పీచ్ మాట్లాడుతున్న టైంలోనే కాందిసీకులు పంజాబ్ నుంచి, సింధు నుంచి అంత వాళ్ళ ఉన్న ఆస్తులు అన్నీ వదిలేసి, కొంతమంది కుటుంబాలను కూడా వదిలేసి వచ్చి వాళ్ళు టెంట్లు వేసుకుని ఢిల్లీలో, అవుట్స్కర్ట్స్ ఆఫ్ పంజాబ్లో, అమృత్సర్లో సో వాళ్ళ జీవిత గాథలు, బాధలు ఇట్స్ ఫినామినల్. మొన్న నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తే మే వాపస్ ఆవుంగా. It's a great movie. Yes, Punjab. It's a story of an old man who wants to go and see his girlfriend. Correct. Pakistani girlfriend kada. Yes. అప్పుడు పాకిస్తాన్ ఇండియా లేదు కదా. లేదు అప్పుడు లేదు. Wants to go back to his own native village. అవును. Own village. అంటే it's a romantic story. But it's also laden with a lot of meetings and emotions. What it meant to be broken up into two countries. సొంత అన్నదమ్ములు విడిపోయారు. 2 countries. Yes. అండ్ ఇదంతా కూడా సిరిల్ రాట్క్లిఫ్ ఎవరైతే పాకిస్తాన్ ఇండియా బౌండరీస్ డివైడ్ చేశాడో ఆయనకి ఇండియా తెలియదు, పాకిస్తాన్ తెలియదు, ఏమీ తెలియదు ఆయనకి. ఆయన లాయర్ లండన్లో. ఆయనకి మౌంట్ బాటన్ గారు తెలుసు. ఆయనకి 5 వారాల టైం మాత్రమే ఇచ్చి, అంటే 18 జూలై 1947 వరకు ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్కి కింగ్ సైన్ చేయలే. 15 ఆగస్టు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే 1 నెల రోజులు కూడా లేదు, 27 రోజులే ఉన్నాయి. అప్పుడే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అప్రూవ్ అయింది. అప్పుడు సిరిల్ రాట్క్లిఫ్ గారు ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలో ఆయనకు 5 వారాలలో మీరు డివైడ్ చేసేయాలి అని ఆయన్ని వైస్రాయ్ లాడ్జ్, అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ అంటున్నామో దాని బేస్మెంట్లో ఆయన్ని పెట్టి, ఆయన కొంత సిబ్బందిని ఇచ్చి, ఆ మ్యాప్లు ఇచ్చి, నువ్వు ఇదిగో బాబు, నువ్వు ఇదిగో ఇది 41 సెన్సస్, ఇవి బౌండరీస్, ఈ మ్యాప్ చూసుకుని డివైడ్ చేసేయండి
అది పాకిస్తాను, ఇది ఇది ఇండియా. ఇండియా అంటే ఆయన అలా కూర్చుని రాత్రి పగలు పనిచేసి ఆయన 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ పాకిస్తాను ఇండియా అనే ఈ డివిజన్ ఇంకా కాలేదు. రాడ్క్లిఫ్ గారి అవార్డు అనౌన్స్ చేసింది 17 ఆగస్టు. ఓకే. సో 17 ఆగస్టు వరకు నేను ఇండియాలో ఉన్నానా పాకిస్తాన్లో ఉన్నానా అనేది తెలీదు. పార్టీషన్ అవ్వలేదు, ఇంకా పార్టీషన్ అవ్వలేదు, అప్పుడు బౌండరీలు నిర్ణయించలేదు. కాబట్టి ఇట్ వాజ్ ఎ బిగ్ ట్రాజడీ. పార్టీషన్ వాజ్ ఎ వెరీ బిగ్ ట్రాజడీ. లక్షల మంది చనిపోయారు, చంపేశారు, సొంత వాళ్ళు దూరం అయిపోయారు, చంపబడ్డారు, ఊచకోత జరగడం, ఎంతో లాట్స్ ఆఫ్. అంత కష్టపడి మనము స్వాతంత్రం తీసుకొని ఈ రోజున నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్ చూస్తే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన టైం వచ్చినా కూడా చేయలేకపోతున్నాం, అందులో ఉండిపోయాం. నిజంగానే మళ్ళీ ఒక మంచి స్వతంత్ర భారతదేశాన్ని చూడగలమా ఫ్యూచర్లో? ఓటు ఏమంటారు, డబ్బు తీసుకోకుండా ఓటు వేయడం, ప్రతి ఒక్క ఇండియన్కి ఆరోగ్యము, తర్వాత విద్య ఉచితంగా ఇవ్వడం, సమాన హక్కులు ఇవ్వడం, సమానత్వంగా ఉండడం, ఈక్వాలిటీ, ఇవన్నీ వస్తాయా? ఈరోజు రావాలి, ఈరోజే రావాలి, అలా అనుకుంటేనే వస్తుంది. ఈ 79వ సంవత్సరపు స్వతంత్ర దినోత్సవం రోజున అందరూ ఒక్కసారి ఆలోచించవలసింది, కూర్చుని ఆలోచించవలసింది. పండుగ చేసుకోవడం కాదు, జెండా ఎగరేయడం కాదు, ఆలోచించవలసిన విషయం. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు. మార్పు మన నుంచే మన నుంచి మొదలవుతుంది. ఈ రోజు మొదలవుతుంది, ఇప్పుడు మొదలవుతుంది. డెఫినెట్లీ కులాలు, మతాలు, ప్రాంతీయవాదాలు, వ్యాపారాలు, డబ్బు తీసుకుని ఓటు వేసే విధానాలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. ఒక రెజల్యూషన్, ఒక ఫండమెంటల్ ఫౌండేషనల్ రెజల్యూషన్ ఫర్ లైఫ్, రెవల్యూషనైజ్డ్ థాట్స్, రెవల్యూషనైజ్డ్ రెజల్యూషన్ ఈరోజు మనం చేయగలిగితే ప్రతి వ్యక్తి, ఐ వాంట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ షో అండ్ మేక్ దిస్ రెజల్యూషన్ ఆన్ 15th August 2026. హ్యూజ్ ఫ్యూచర్. దెన్ అప్పుడు 47కి అంటే 100వ సంవత్సరం సెలబ్రేషన్ అప్పటికి విల్ సర్టన్లీ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్. వికసిత్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి అంటున్నారో అది రియలైజ్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ 100 yearsకి ఈ రియలైజ్ కాదు, ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది. ఇప్పుడైతే 566 దేశాలు ఉండేవో, 566 దేశాలు కాదు, 5600 దేశాలు అయ్యాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, పార్టీషన్స్ అయిపోతున్నాయి. కరెక్ట్. ఆల్రెడీ మైండ్ సెట్లో గోడలు కట్టేసుకున్నాం. వ్యక్తులు తీయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు తీయకపోతే దింపేసి పగలగొట్టి ఆ గోడలన్నింటినీ కూల్చేసి కొత్త సమాజాన్ని నిర్మించే రోజు వచ్చింది. డెఫినెట్లీ సార్, నిజంగా అవకాశం ఉందమ్మా. మన పక్కన చూసాం కదా, మన చైనా చూసాము. జీడిపి చెప్తుంటే నాకు సేమ్ జనాభా, అంతే సేమ్ జనాభా. 60 వాళ్ళు 48, మనం 47. 91లో కొత్త ఆర్థిక విధానం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందో వాళ్ళకి $278 పర్ క్యాపిటా ఇన్కమ్, మనకి $280 పర్ క్యాపిటా ఇన్కమ్ 91. అంతే. ఈరోజు $14,000 ఎక్కడ, మన దగ్గర 2,000. నిజంగానే ఇదన్నా అట్లీస్ట్ ఈ స్టాట్స్ ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడున్న యువత, ఓల్డర్ జనరేషన్ని మనం మార్చలేము. ఇప్పుడు ఎవరైతే జెన్జీస్ ఉన్నారో, మిలీనియల్స్ ఉన్నారో, వీళ్ళు జెన్ ఆల్ఫా ఫ్యూచర్లో ఇంకా వస్తారు, వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ చేంజ్ అయితే డెఫినెట్లీ 2047 100 years కంప్లీట్ చేసుకున్నప్పటికీ మనం ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ కలలు కన్నారో ఆ స్వాతంత్ర భారతదేశాన్ని చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.